నా పేరు లౌక్య. నా పేరు కుసుమ. నా పేరు షర్మిల. నా పేరు ధనలక్ష్మి. నా పేరు గౌతమి. నా పేరు చాందిని. నా పేరు మౌనిక. స్టార్ట్ చేయండి. నీ పేరేంటి? అబద్ధం. అమ్మ అమ్మ జంతువులు పట్టుకుపోతుంది. అబద్ధం. అబద్ధం అంటే జంతువులు పట్టుకుపోయారంటున్నా. ఏంటి నీకో నీకు పెట్టలేదు ఇవాళ? అమ్మ అమ్మ మళ్ళీ పట్టుకుపోతానికి ఏ చట్టం అమ్మ? అందుకని వేరామా? ఎవరే? అబద్ధం. నువ్వు తినేసి వాళ్ళు వీళ్ళు వడ్డపోయారని అబద్ధం చెప్తావు. రాయని బాబు బాబు అలగేశ్వరం బదులు నాకు ఇవ్వచ్చు కదా బాబు. ఆ ఊళ్ళో జంతువులు బోళ్ళని ఫ్రీగా ఇస్తున్నారు. వెళ్ళి తీసుకో బాబు. తల బోల్ బరువు ఉంది బాబు. ఇక్కడ ఎడిసి వెళ్ళు. ఎందుకు నీ పేరేంటి? సుడిగాలి. ఏంటి ఇక్కడ జంతువులు ఫ్రీగా ఇస్తున్నారంట. ఫ్రీగా ఇచ్చేది ఇప్పుడు ఒక బొమ్మ వచ్చి నేను అనుకున్న జంతువులు అన్ని పట్టుకుపోయింది. నువ్వే వస్తే నా దగ్గరికి వచ్చిన అలాగే చెప్పండి. అమ్మ నా బట్టలు బట్టలు అన్ని పోయండి. ఎవరే పట్టుకెళ్ళారు? సుడిగాలి. సుడిగాలి వచ్చేటప్పుడు ఎందుకే బట్టలు అందుకే పట్టుకెళ్ళిపోయిందలే. బాబు బాబు బట్టలు అలగేసిన బదులు ఇవ్వచ్చు కదా. మంచి బట్టలు లేవు. సాగరాలు ఇవ్వలేదు. బట్టలు ఎక్కువైపోయారు. ఫ్రీగా ఇచ్చినారు. తీసుకో. మరి నా గుర్రమో ఇక్కడ నీ పేరేంటి? పాతప్పుడు వాడు. అమ్మాయి ఇక్కడ ఎవరో బట్టలు ఫ్రీగా ఇస్తున్నారంట. ఎవడో నీకు చిన్న దొంగ వచ్చిన బట్టలు అన్ని పట్టుకెళ్తే ప్రెసిడెంట్ గారు నా గుర్రం ఎవరు ఎత్తుకుపోయారండి. ఎవరే పట్టుకెళ్ళారు? పాతప్పులు వాడండి. నువ్వు ఎందుకు అన్ని అప్పులు చేసే కాబట్టి గొర్రె పట్టుకెళ్ళి లేకపోతే చేస్తారా? బాబు బాబు మమ్మల్ని గొడ్డలా నుంచి తప్పించవా? ఆమె వర్షంకి మనరాన్ని తెప్పిస్తాను. నీ పేరేం పేరు? నా పేరు దాన్ని వెళ్ళే మనరా బాబు తీసుకెళ్ళు. అమ్మ మనరాలు ప్రెసిడెంట్ గారు పెంచండి. ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు ఎవరే తీసుకెళ్ళారు? వాళ్ళెవరో పేరు మార్చుకొని అందరూ తీసుకుపోతున్నాడు. నీకు తెలుసా? ఎవరు? మా మనరా క్లారిటీ చూసింది. నీకు తెలుసా? వీడు అడిగేదా ఎవరో చూడు. అక్కడ ఎవరో ఉన్నారు. అతనే నా బంగారాన్ని నా చేతి పట్టుతావా? పెంచి ప్రేమ పెంచి నాన్నే పట్టుతావు. రాయే ఏంటి